అందరికీ నమస్కారం. కేజేఎస్ మీడియాకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25 పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మీడియా కాన్ఫరెన్స్ చూద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టాలి అని తాపత్రయపడేటప్పుడు ఎవరైనా కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే బడ్జెట్ ప్రవేశపెడతారు. సాధ్యమైనంత ఎక్కువ సమయం బడ్జెట్ ఎస్టిమేట్స్లో బడ్జెట్ కేటాయింపులు చేసి బడ్జెట్ ఎస్టిమేట్స్ ద్వారా వాటికి కేటాయింపు చేసి వాటిని ఫుల్ఫిల్ చేయాలని ప్రయత్నం చేస్తారు ఎవరైనా కూడా, చిత్తశుద్ధి ఉంటే. కానీ అన్ఫార్చునేట్గా 8 నెలలు అయిపోయిన తర్వాత కేవలం ఇక మరో 4 నెలలు మాత్రమే ఉన్న పరిస్థితుల మధ్య 8 నెలల పాటు కేవలం ఓటోన్ అకౌంట్ బడ్జెట్తో నడిపి మరో 4 నెలలు మాత్రమే ఇక ఈ సంవత్సరానికి మిగిలి ఉన్న పరిస్థితుల మధ్య బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే, ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీసినట్టు అని. ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారు అని అంటే కారణం, ఒక్కసారి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారి మోసాలు అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయని తనకు తెలుసు కాబట్టి. ఒకసారి బడ్జెట్ ప్రవేశపెడితే తన మోసాలు, తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. బయటికి రావడమే కాకుండా ప్రజలు కూడా మా సూపర్ 6 ఏమైంది, మా సూపర్ 7 ఏమైంది అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలు నిలదీస్తారు అన్న సంగతి కూడా తనకు తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా దీన్ని సాగదీస్తూ వస్తూ తాను కారణాలు చెప్పుకునే దానికోసం అని చెప్పి రకరకాల కారణాలు సాగదీతకు చెప్పుకుంటూ వచ్చాడు. పరిమితికి మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసిందని, రాష్ట్రాన్ని శ్రీలంక చేశామని, ఇలా రకరకాల సందర్భాలలో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి, ఆయనకు తోడు ఆయన ఎల్లో మీడియా, వీళ్ళంతా కూడా రకరకాల ప్రచారాలు పెడుతూ వచ్చారు. ఇవాళ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలే చంద్రబాబు నాయుడు గారి డ్రామా ఆర్టిస్టు అని చెప్పి చెబుతూ అవే సాక్ష్యాలుగా నిలబడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు తాను చెప్పిన అబద్ధాలు ఎలా ఉంటాయి అని అంటే, ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది చంద్రబాబు నాయుడు ఎలా చేస్తాడు అన్నది నిజంగా ఈ బడ్జెట్ అనేది చూస్తే, తాను ప్రవేశపెట్టిన తీరు చూస్తే ఎవరికైనా కూడా సామాన్యునికి అర్థమవుతుంది. నిజంగా ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఏ మాదిరిగా చేస్తాడు. తానే ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా ఎలా ఉంటుందనంటే, చంద్రబాబు ముందుగా తన చేతిలో ఉన్న తన ఎల్లో మీడియా ద్వారా ఆర్గనైజ్డ్ క్రైమ్ ప్యాటర్న్ చెప్తా ఉన్నా ఎలా ఉంటుందనంటే, తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో పదే అబద్ధాలు రాయిస్తారు. ఆ తర్వాత అదే విషయాన్ని ఇదే చంద్రబాబు పదే మాట్లాడుతూ పోతాడు. పనిలో పనిగా
అంటే అప్పుల విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అప్పుల విషయంలో ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఏ రకంగా వాళ్ళు తీసుకొని పోయారు అన్న విషయాలు నేను చెప్తా ఉన్నా. పదే పదే తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో అబద్ధాలు రాయిస్తారు. ఆ తర్వాత అదే విషయాన్ని పదే పదే చంద్రబాబు మాట్లాడతారు. పనిలో పనిగా ఆ తర్వాత తన దత్తపుత్రుడితోనూ తనకు సంబంధించిన ఇతర పార్టీలో ఉన్న తన వ్యక్తులతోనూ ఇవే విషయాలు మళ్ళీ పదే పదే మాట్లాడిస్తారు, ట్వీట్లు పెడతారు. చివరకు దాన్ని ఒక అంతర్జాతీయ అంశంగా కూడా మారుస్తారు. ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా వీళ్ళంతా కూడా చేస్తారు. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నాను అని అంటే, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నది ఏ విధంగా జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. సాక్ష్య ఆధారాలతో సహా చూపిస్తా. మామూలుగా అయితే మీ అందరికీ తెలిసిన విషయమే, నాకు తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఏ రాష్ట్రమైనా కూడా ఏ ప్రభుత్వాన్ని తీసుకున్నా కూడా ఆ ప్రభుత్వం అప్పులు చేయడము, అప్పులు తీసుకోవడం అన్నది బడ్జెట్లో భాగమే. ఇవన్నీ సర్వసాధారణంగా జరిగే విషయాలే. ప్రతి ప్రభుత్వానికి, ప్రతి రాష్ట్రానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చెప్తుంది జిఎస్డిపిలో ఇంత పర్సెంటేజు మీరు బారో చేసుకోవచ్చు అని. ఆ బారో చేసుకునే సొమ్ము ఆర్బీఐ ద్వారా, ఎస్డిఎల్స్ రూపేణ, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ రూపేణ ఆర్బీఐ ద్వారా ఆ అప్పులు కూడా ఆర్గనైజ్ చేస్తారు. ఏ ప్రభుత్వమైనా కూడా ఇంత పర్సెంటేజ్ ఆర్బీఐ ఏదైతే చెప్తుందో, జిఎస్డిపిలో ఇంత పర్సెంటేజ్ అని ఏదైతే చెప్తుందో, 3%, 3.5% ఆఫ్ ది జిఎస్డిపి అని ఏదైతే చెప్తారో అంతే పర్సెంటేజ్లో ఎవరైనా తీసుకోగలుగుతారు. బియాండ్ దట్ పర్సెంటేజ్ ఎవరు తీసుకునేదానికి స్వేచ్ఛ ఉండదు అన్న సంగతి అందరికీ తెలిసి ఉన్న సంగతే. కానీ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రచారాలు చేశారో, చంద్రబాబు నాయుడు గారి కూటమి ఏ రకంగా ప్రచారం చేశారో, చంద్రబాబు గారి ముఠా ఏ మాదిరిగా ప్రచారం చేశారో మీ అందరికీ తెలుసు. ఏ బ్యాంక్ అయినా కూడా రుణాలు ఎవరికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇవ్వాలన్నా ఇది ఒక ప్రొసీజర్. ఒకవేళ కార్పొరేషన్ ఏదైనా లోన్లు తెచ్చుకోవాలన్నా కూడా ఆ కార్పొరేషన్ను కూడా ఇష్టం వచ్చినట్టుగా లోన్లు తీసుకునే పరిస్థితి కూడా ఉండదు. ఏ బ్యాంక్ అయినా కూడా చంద్రబాబు ముఖమో జగన్ ముఖమో చూసి ఇవ్వరు. రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఒకవేళ కార్పొరేషన్ తీసుకునే జరిగితే ఆ కార్పొరేషన్ తీర్చగలుగుతుందా లేదా అన్న కెపాసిటీస్ని ఆధారంగానే తీసుకుని ఇస్తారే తప్ప చంద్రబాబు సుందర ముఖార విందాన్ని చూసో, జగన్మోహన్ రెడ్డి సుందర ముఖార విందాన్ని చూసో ఎవరు ఏ బ్యాంకులు లోన్లు ఇవ్వరు. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కార్పొరేషన్లకు కానీ ఏదైనా లోన్లు ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా వాస్తవాలు అయినప్పటికీ కూడా ఏ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ, ఏ రకంగా ఒక పద్ధతి ప్రకారం, ఒక ఆర్గనైజ్డ్గా ఏ రకంగా పద్ధతి ప్రకారం వీళ్ళు తీసుకొని పోయారు అబద్ధాలు చెప్తూ అన్నది ఒకసారి నేను చెప్తా. 5/4/2022 ఫస్ట్ పోదాం. అంటే 2022 సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తారనమాట ముమ్మరంగా ఈ ప్రచారాన్ని. అంటే వీళ్ళ ప్రచారానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, జగన్కి ఎవరు లోన్లు ఇవ్వకూడదు, జగన్ ప్రభుత్వానికి కేంద్రం కూడా సహాయం చేయకూడదు, జగన్ ప్రభుత్వం ఫెయిల్ కావాలి, జగన్ ప్రభుత్వం ఫెయిల్ అవుతే తద్వారా రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందాలి. ఇది వాళ్ళకు ఉద్దేశం, బ్యాక్గ్రౌండ్ ఉద్దేశం. ఈ స్కెచ్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా అంటే ఒక్కసారి గమనిస్తే చూస్తాం. 5/4/2022 ఈ డేట్లు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను చెప్పబోయే సబ్జెక్టు. కాబట్టి కొంచెం డేట్లు కొంచెం ఫాలో కాండి. ఏ రకంగా వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా ఏ రకంగా తీసుకొని పోతారు అనే దానికి చెప్తా. అప్పుల విషయంలో అప్పులన్నీ కూడా విత్ ఇన్ లిమిట్స్ జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసినప్పటికీ కూడా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ పోయారు అన్నదానికి నిదర్శనాలు. 5/4/2022 చంద్రబాబు నాయుడు గారు మొదలెడతారు. మరో శ్రీలంకగా రాష్ట్రం అని చంద్రబాబు నాయుడు అంటారు. చంద్రబాబు స్టేట్మెంట్ వెంటనే ఈనాడులో దాన్ని అలా చూపిస్తారు అనమాట, ప్రచురణ చేయడం మొదలు పెడతాడు. దీని తర్వాత రాష్ట్రం దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారేమో అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటాడు. ఇది 13/4/2022 13/4/2022లో అంటాడు. వెంటనే ఈనాడు మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే అని చెప్పి రాస్తుంది. ఈనాడు 19/4/2022 వెంటనే ఈనాడు మేలుకోకపోతే మనకు శ్రీలంక గతే అని రాసేస్తుంది. దీని తర్వాత తందన తాన అంటూ దత్తపుత్రుడు శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలోనే ఉంది అని చెప్పి ట్వీట్ చేస్తాడు 17/5/2022. దాని తర్వాత అప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి, అంటే ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి ఆ రోజు ఏమంటాడంటే శ్రీలంక కంటే రాష్ట్రానికి 4 రెట్లు అప్పు అని చెప్పి తాను అంటాడు. అది 21/7/2022. దాని తర్వాత మళ్ళీ దత్తపుత్రుడు మళ్ళీ అంటాడు అప్పులతో ఆంధ్ర పేరు మారు మోగిస్తున్నందుకు అప్పు రత్న అంటూ పేరు పెట్టాలని మరో ట్వీట్ చేస్తాడు 17/2/2023. దాని తర్వాత వెంటనే చంద్రబాబు గారు వదినమ్మ గారు బీజేపీలో టీడీపీ నాయకురాలు రాష్ట్రం రుణం 11 లక్షల కోట్లు అని మరొక స్టేట్మెంట్ ఇస్తారు 25/10/2023. చూడండి డేట్స్ ఒకసారి చూసుకోండి. అంటే ఒక పద్ధతి ప్రకారం గోబెల్స్ ప్రచారం ఒక పద్ధతి ప్రకారం తీసుకొని పోతారు. అంత కొత్త పాత్రధారులు ఈనాడు వీళ్ళ మీడియా, వీళ్ళ సోషల్, వీళ్ళ ఎల్లో మీడియా, వీళ్ళ ఇతర పార్టీలో ఉన్న వీళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వదినమ్మ గారు. ఈవిడంటది వెంటనే చంద్రబాబు గారు వదినమ్మ బీజేపీలో టీడీపీ నాయకులు అంటారు రాష్ట్రం రుణం 11 లక్షల కోట్లని మరొక స్టేట్మెంట్. ఈవిడ చూసినట్టు ఈవిడకి తెలిసినట్టు స్టేట్మెంటు. ఇది 25/10/2023. మళ్ళా అప్పులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని రివర్స్ ప్రచారం. ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఎందుకు చేశారు? ఇవన్నీ కూడా ఎందుకు? కేవలం ఇవన్నీ చెప్పడం, ఢిల్లీకి పోవడం, రకరకాల ఏజెన్సీలకు లెటర్లు రాయడం, ఇవన్నీ ప్రచారాలు చేయడం ఎందుకు? వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రాకూడదు, కేంద్ర ప్రభుత్వం సహకరించకూడదు, ఇక్కడ ఏమేమో జరిగిపోతూ ఉంది అన్న భయం క్రియేట్ చేయాలి అని ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతారు. ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి 7/4/2024 ఇంకా ముమ్మరం చేస్తారు. రాష్ట్రం అప్పులు ఏకంగా 12,50,000 రూపాయలు అని చెప్పి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వదినమ్మ గారు ఇంకో స్టేట్మెంటు మళ్ళీ కంటిన్యూ చేస్తారు. దాని తర్వాత ఇంకా ముందుకు పోతారు. సరిగ్గా ఎన్నికలకి నెల రోజుల ముందు ఈనాడు ముందుకు వస్తుందన్నమాట. 21/4/2024 ఒక ఎకానమిస్టును పట్టుకొస్తారు. ఆయన ఎకానమిస్ట్ అని చెప్పి ఒక బిల్ల తగిలిస్తారు. ఆయనకు తగిలిచ్చి
రాష్ట్రం రుణాలు ఏకంగా 14 లక్షలు అని ఆయనతో చెప్పించేసేస్తారు. చూస్తూ ఉంటే గమనిస్తూ ఉంటే మీ అందరికీ అర్థమవుతుంది. 10 పోయింది, 11 వచ్చింది, 11 పోయి 12.5 వచ్చింది, 12.5 నుంచి ఏకంగా 14 లక్షలకి వెళ్ళిపోయినారు. ఎన్నికలకు అంతా 21/4/24 ఎన్నికలకు ముందు, ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఒక పద్ధతి ప్రకారము ఒక విషియస్ క్యాంపెయిన్, అబద్ధాల క్యాంపెయిన్. 14 లక్షల రాష్ట్ర రుణాలు ఏకంగా 14 లక్షల కోట్లను ఆయనతో చెప్పించేసేస్తారు. ఈనాడు దాన్ని ప్రచురణ చేస్తాడు పెద్దగా, మిగతా వాళ్ళంతా కూడా దాన్ని అందుకుంటారు. నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తప్పుడు ప్రచారం ఆపల, ఇంకా కొనసాగుతారు. ఎందుకంటే అప్పటికైతే ఎలక్షన్లు అయిపోయినాయి. దాని తర్వాత మళ్ళీ ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సూపర్ 6లు సూపర్ 7లు ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇంకా సూపర్ 6లు సూపర్ 7లు ఇవ్వకుండా మళ్ళీ ఎగరగొట్టాలి అని అంటే రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని చెప్పి మనం చెప్పాలి కదా. కాబట్టి దాన్ని కొనసాగిస్తాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఏంది 10/7/2024 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు, ప్రమాణ స్వీకారం అయిపోయింది, నెల రోజులు దాటిపోయింది. జూన్లోనే ప్రమాణ స్వీకారం చేశాడు. జూన్ 4 ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. ఇది 10/7/2024 చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ రివ్యూ చేస్తూ రాష్ట్రం అప్పులు 14 లక్షల కోట్లు అని చెప్పి లీక్ ఇస్తాడు. అది ఈనాడు వాడు రాస్తాడు, దాన్ని ఈటీవీ వాడు చూపిస్తాడు. దాని తర్వాత 22/7/2024 అంటే ఇది బడ్జెట్ పెట్టాడు. బడ్జెట్ పెడితే ఇవన్నీ వాస్తవాలు బయటకు వస్తాయి కదా, అప్పులు ఎంత ఉన్నాయో తెలిసిపోతాయి కదా ప్రజలందరికీ కూడా, చెప్పక తప్పని పరిస్థితి కదా. కాబట్టి బడ్జెట్ పెట్టాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇంకా కారణాలు కావాలి. సూపర్ 6 ఎగరగొట్టాలి, సూపర్ 7 ఎగరగొట్టాలి. సూపర్ 6 బడ్జెట్ పెట్టి సూపర్ 6 సూపర్ 7కి సంబంధించిన కేటాయింపులు చేయకపోతే ప్రజలు నిలదీస్తారు. కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మర్చిపోయేట్టుగా చేయాలి, కాబట్టి కొనసాగిస్తాడు. 22/7/2024 గవర్నర్ గారి ప్రసంగం అసెంబ్లీలో. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు, పూర్తి బడ్జెట్ పెట్టరు, రియల్ టైం బడ్జెట్ పెట్టరు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. దాంట్లో గవర్నర్ గారి ప్రసంగం 22/7/2024 రాష్ట్రానికి కాన్స్టిట్యూషనల్ హెడ్ గవర్నర్ గారు, ఆయనతో కూడా అబద్ధాలు చెప్పిస్తారు. రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లు అని అంటూ అబద్ధాన్ని ఆయనతో చెప్పిస్తారు. సరే సంతోషం, 14 లక్షల కోట్ల నుంచి తగ్గించారు, కనీసం 10 లక్షల కన్నా వచ్చినారు. కానీ 10 లక్షలు కూడా తప్పుడు ప్రచారమే కదా, తప్పుడు ఫిగరే కదా. ఏకంగా 10 లక్షల కోట్లు అని చెప్పి గవర్నర్ గారితో కూడా చెప్పిస్తారు. తీరా మళ్ళా ఈ మాట చెబుతూ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్, ఈ మాట చెబుతూ చంద్రబాబు నాయుడు గారు అదే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒకసారి విందామా? అది కూడా ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారంటే ఒకసారి ప్లే చేయండి అబ్బా. ఫస్ట్ నుంచి మళ్ళీ పెట్టుకో, సౌండ్ బాగా పెట్టాడు. మనం కూడా బాధ్యతగా ప్రజా చైతన్యం తీసుకొస్తే ఇలాంటి సమస్యలకు ఒకే దేవుడు, అది ప్రజా చైతన్యం అని కూడా మీ అందరికీ బాధ ఉంది, ఆవేదన ఉంది. మనం ఆవేదించాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తాం, ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించాలి, సీరియస్ గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్యగా ఎప్పుడు ఉంటుంది. ఏ నాయకుడు పబ్లిక్ నాయకుడు ఉండే నాయకుడు, ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలి. మన ట్రస్టీ పెద్దలకు కాదు, చెప్పిన తప్పి చెప్పకుండా చెప్పదామని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ చేత అబద్ధాలు ఆడిచ్చి అదే దాంట్లో ఆయన ఏమంటాడు, ఆవేదనగా ఉందంట. ఎందుకనంటే ఆయన చేయలేకపోయే పరిస్థితులు ఉన్నాయంట రాష్ట్రంలో. ఇంకేమన్నాడు, వాళ్ళ రోంత ఒక్కరికి వచ్చి పెట్టు సరే,
అది భలే ఇంట్రెస్టింగ్గా అంటాడు. ఇలాంటి సమస్యలకు ఒకే దేవుడు, అది ప్రజా చైతన్యం కూడా చూస్తే భయం వేస్తాం, ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించాలి. బాధ ఉందంట, చూస్తే భయం వేస్తుందంట. అసలు ఎక్కడ ఈ అబద్ధాలు? అంటే ఒక పద్ధతి ప్రకారము సూపర్ 6లు సూపర్ 7లు అన్నది ఇక తెరమరుగు చేయించే కార్యక్రమం. ప్రజలతో పని అయిపోయింది, ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు, ఇంకా ప్రజల్ని మోసం చేయాలి. మోసం చేయడానికి కూడా మళ్ళీ ఏంది, కనీసం ప్రజలకు మోసం చేసే కార్యక్రమమైనా కానీ కనీసం నిజాయితీతో అయ్యా నేను నిన్ను మోసం చేస్తున్నాను అని కూడా చెప్పలేరు. మళ్ళా దానికి జగన్ కావాలా, ఎవడో ఒకరి మీద ఏలెత్తి చూపించాలా. కాబట్టి మళ్ళీ దానికి ప్లాట్ఫామ్ సెట్ చేస్తూ ఉన్నారు. బడ్జెట్ పెడితే ఎక్కడ నిజంగా అప్పులు ఎంత ఉన్నాయి, రాష్ట్రానికి ఎంత అప్పులు ఉన్నాయో చూపించాలి, తెలిసిపోతుంది. ప్రతి సంవత్సరం బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఖచ్చితంగా రాష్ట్రానికి ఉన్న అప్పులన్నీ కూడా మ్యాండేటరీగా చూపించారు. కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు, ఒరిజినల్ బడ్జెట్ పెట్టరు, రియల్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టకూడదు, పెట్టరు. సూపర్ 6లు సూపర్ 7లు ఎగరగొట్టాలి అని అంటే ఏం చేయాలి? ఇది బాధగా ఉందంటాడు, ఆవేదనగా ఉందని అంటాడు, కానీ రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందంటాడు, భయం వేస్తుందని అంటాడు. నిజంగా ఈయన యాక్షన్ చూస్తూ ఉంటే దాన వీర శూర కర్ణలో ఎన్టీ రామారావు గారి యాక్షన్ మీరు చూసారో లేదో కానీ ఆ యాక్షన్ని మించిపోయాడు. రామారావు గారి యాక్షన్ నథింగ్. చంద్రబాబు అనే వ్యక్తి యాక్షన్ మామూలుగా లేదు. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నా. ఇప్పుడు తీరా రాష్ట్రానికి అప్పులు ఎంత ఉంటాయి? ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినారు కదా, వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్లే చూద్దాం. వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ 2024-25. మరి ఇంత బిల్డప్ ఇచ్చినారు, ఇంత పద్ధతి ప్రకారం పథకం ప్రకారం బురద జల్లే కార్యక్రమాలు చేసినారు, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినారు. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ నేపథ్యంలో నిజంగా వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి ఒక్కసారి చూద్దాం. వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్ని ఒకసారి చూపించాము. ఒకసారి బడ్జెట్ డాక్యుమెంట్ ఇది పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16 స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన వాళ్ళ రాష్ట్ర బడ్జెట్ డాక్యుమెంట్స్. దీంట్లో ఒక్కసారి గమనిస్తే పబ్లిక్ డెట్ 2018-19 నాటికి పబ్లిక్ డెట్ అంటే అప్పులు. ఇక పబ్లిక్ డెట్ 2018-19 నాటికి 2,57,509 కోట్లు. అంటే ఆయన దిగిపోయే నాటికి 2,57,000 కోట్లు గవర్నమెంట్కి సంబంధించిన అప్పులు. ఈ అప్పుకు గవర్నమెంట్ వేరియస్ కార్పొరేషన్స్కు గవర్నమెంట్ గ్యారంటీ కూడా ఇచ్చి ఇచ్చిన ఆ అప్పులు కూడా కలుపుకుంటే ఆ పైన 48,000, ఆ పైన వీళ్ళది 2018-19లో ఇంకొక 55,000 కోట్లు కలుపుకోవాలి. అంటే గవర్నమెంట్ అప్పు, గవర్నమెంట్ కార్పొరేషన్లకు సంబంధించి గ్యారంటీ ఇచ్చిన అప్పులు, విచ్ యాక్చువల్లీ బికమ్స్ ద డెట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ స్వయంగా తీసుకున్న అప్పులు, గవర్నమెంట్ పూచీపడ్డ అప్పులు, ఈ రెండు డెట్ అంటారు. ఈ రెండు డెట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2,57,000 కోట్లు ప్లస్ ఈ 55,000 కోట్లు అంటే 3,13,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి అప్పులుంటే, మా ప్రభుత్వం వచ్చేసరికి మా ప్రభుత్వం వచ్చేసరికి ఆ అప్పులు వీళ్ళు చూపించిన దాని ప్రకారమే 4,90,000. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి గవర్నమెంట్ అప్పులు 4,91,774 కోట్లు ప్లస్ గవర్నమెంట్ పూచీపడ్డ అప్పులు 1,54,000 కోట్లు. అంటే రెండే కలిపితే
6,46,000 కోట్ల రూపాయలు. అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు హయాంలో 3,13,000 కోట్లు ఉన్న అప్పులు మా హయాంకి వచ్చేసరికి, మా హయాం అయిపోయేసరికి 6,46,000 కోట్లు అప్పులుగా వాళ్ళంతకు వాళ్ళే చూపించడం జరిగింది. మరి ఎక్కడ 14 లక్షలు, ఎక్కడ 11 లక్షలు, ఎక్కడ 12.5 లక్షలు, ఎక్కడ 10 లక్షలు, చివరికి వచ్చేసరికి 6,46,000 కోట్లకు తెంచినారు. ఒకసారి నెక్స్ట్ స్లైడ్లోకి బామ్మ. పోనీ ఎవరెవరి హయాంలో ఎంతెంత అప్పులు చేసినారు, ఆ అప్పులకు సంబంధించి గ్రోత్ రేట్ ఎంత అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవరి హయాంలో కూడా సగటున అప్పుల వార్షిక వృద్ధి రేటు ఎంత, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత అని చూస్తే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి 1,32,000 అప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారం దిగిపోయే నాటికి 3,13,18 కోట్లు అప్పులు. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు 19.54%. ఆయన హయాంలో ఆయన అప్పులు చేస్తే, మా హయాంలో, మా 5 ఏళ్ల కాలంలో, మా హయాంలో 3,13,000 కోట్లు 6,46,000 కోట్లు అయింది. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు మా హయాంలో ఆయన కన్నా తక్కువ 15.61%. అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ఏకంగా 4% తక్కువ. పోనీలేబ్బా అప్పులు అంటున్నారు కాబట్టి ఇంకా ఒక అడుగు ముందుకేద్దాం. ఇంకా ఒక అడుగు ముందుకేసి నాన్ గ్యారంటీడ్ అప్పు కూడా తీసుకుందాం. నాన్ గ్యారంటీడ్ అప్పు కూడా తీసుకుంటే పవర్ సెక్టర్కు ప్రధానంగా ఉంటాయి కాబట్టి అది కూడా తీసుకుందాం. అది కూడా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 8,638 కోట్ల రూపాయలు ఉన్న నాన్ గ్యారంటీడ్ పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్కి సంబంధించిన నాన్ గ్యారంటీడ్ డెట్ ఆయన హయాం ముగిసే లోపల 77,228 కోట్లకు తీసుకుపోయినాడు. డిస్కాములన్నీ, పవర్ సెక్టర్ కార్పొరేషన్స్, డిస్కాములు ప్రధానంగా 77,228 కోట్లు తీసుకుపోయిన నాన్ గ్యారంటీడ్ డెట్. 54.98% పెరిగింది. మేము డిస్కాములను కాపాడడానికి పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్ నాన్ గ్యారంటీడ్ లయబిలిటీస్ అయినా కూడా దానిని తగ్గించే కార్యక్రమం మేము చేసినాం. మా హయాంలో 0.48% మైనస్. అంటే 77,000 కోట్లు ఉంటే దాన్ని 75,386 కోట్లకు తగ్గించడం పెరక్కపోగా. తీరా ఈ గవర్నమెంట్ డెట్ ఒక్కసారి చూస్తే గవర్నమెంట్ అప్పు, గ్యారంటీడ్ అప్పు, నాన్ గ్యారంటీడ్ అప్పు అన్ని కేటగిరీస్లో కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎక్కే నాటికి 1,40,000 కోట్లు, చంద్రబాబు నాయుడు దిగే నాటికి 3,90,000 కోట్లు. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 22.63%. మా హయాంలో 3,90,000 కోట్లు కాస్త 7,21,000 కోట్లు అయింది. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 13.57%. నిజంగా ఏదైనా అవార్డు ఏదైనా ఇవ్వాలనంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పిలిచి అవార్డు ఇవ్వాలి. వాస్తవం చెప్పాలంటే ఫైనాన్సెస్ ఇంత చక్కగా నడిపినందుకు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మళ్ళీ వీళ్ళు ప్రచారం చేసినట్టుగా 14 లక్షల కోట్లు ఏమైంది, 12.5 లక్షల కోట్లు ఏమైంది, 10 లక్షల కోట్లు ఏమైంది? మీ బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రకారమే, మీరు చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రకారమే గవర్నమెంట్ డెట్ 6,46,000 కోట్లను మాత్రమే చూపిస్తున్నారు.
మరి 6,46,000 కోట్లు మాత్రమే ఉందని చెప్పి మీ గవర్నమెంట్ డాక్యుమెంట్లలో మీరే చూపించగా, మరి ఇవన్నీ ఇంతకు ముందు చేసిన ప్రచారాలు దుష్ప్రచారాలే కదా. మరి ఆ మాదిరిగా చేయడం ధర్మమేనా? మరి ఎవరి పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోయింది? అప్పురత్న అన్న బిరుదు ఎవరికి ఇవ్వాలి? కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆయన హయాంలో 22.63%, మా హయాంలో 13.57%. ఎవరికి ఇవ్వాలి బిరుదు? కొన్ని గవర్నమెంట్ డెట్ వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారం తీసుకున్న కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 19.54%, మా హయాంలో 15.61%. కొన్ని ఎవరికి ఇవ్వాలా? అప్పురత్న అనే అవార్డు ఎవరికి ఇవ్వాలా? రాష్ట్రం శ్రీలంక ఎవరి హయాంలో అయ్యింది? అది ఎవరుంటే అయ్యే అవకాశాలు ఎక్కువ? అది బెటర్ క్వశ్చన్, ఎందుకంటే ఎట్లా కాలా. కానీ అయ్యింది అని చెప్పి గంభీరంగా ప్రచురణ. ఎందుకు? సూపర్ 6 ఇవ్వాలి, సూపర్ 7 ఇవ్వాలి. ఆ ప్రచురణ లేకపోతే సో రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి అని చెప్పి చెప్పక తప్పదు. ఇంకా అన్నిటికన్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెలుసా? మా 6,46,000 కోట్లు ఏదైతే 3,13,000 కోట్లు వాళ్ళ హయాంలో, వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్లో వాళ్ళ హయాంలో 1,32,000 నుంచి 3,13,000 కోట్లకు చంద్రబాబు నాయుడు ఏదైతే తీసుకొని పోయాడో, ఆ 3,13,000 కోట్ల నుంచి మేము ఏదైతే 6,46,000 కోట్లకు మేము ఏదైతే తీసుకొని పోయామో అది కూడా సగటు యాన్యువల్ గ్రోత్ రేట్, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చంద్రబాబు నాయుడు హయాంలో 19.54% ఉంటే మా హయాంలో 15.61% ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కన్నా తక్కువ చేసినామో, ఇవన్నీ కూడా ఏంటి? 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న పరిస్థితుల మధ్య ఈ పర్ఫార్మెన్స్ మాకు ఎందుకు అవార్డు ఇవ్వాలి అని అంటే 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా చంద్రబాబు కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాం. కోవిడ్ వల్ల దేశం కాదు ప్రపంచ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అతలాకుతలమైన పరిస్థితులు, రాష్ట్రంలో కూడా అతలాకుతలమైన పరిస్థితులు, రాష్ట్రంలో రావాల్సిన ఆదాయాలు తగ్గిన పరిస్థితి, రాష్ట్రంలో అనుకోని ఖర్చు పెరిగిన పరిస్థితులు. ఇన్ని నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్న డేటా. నిజంగా వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఎక్కడా కూడా ఆపరు. ఇంకా ఎక్కువ అబద్ధాలు తాను చెప్పుకుంటూ పోయే ప్రయత్నమే చంద్రబాబు చేస్తాడు. ఇవన్నీ చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు ఇంకా ఒక అడుగు ముందుకేస్తే చెల్లించాల్సిన బిల్లులు ఉన్నాయి, చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి అని కొత్తగా ఏదో ఇప్పుడే తానేదో ఈ ప్రభుత్వంలో మాత్రమే ఇది జరిగింది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ప్రతి ప్రభుత్వంలో కూడా ప్రతి సంవత్సరం కూడా బిల్స్ అన్నీ కూడా ఏదైతే అప్లోడ్ అయి ఉంటాయి, అప్లోడ్ అయిన బిల్స్ను న్యాచురలీ కొంచెం స్పిల్ ఓవర్ ఉంటాయి. ఇవన్నీ సర్వసహజంగా జరుగుతూ ఉంటాయి. పోనీ ఇదే చంద్రబాబు నాయుడు గారు తాను దిగిపోతూ మాకు ఎన్ని వేల కోట్ల రూపాయల బిల్లులు తాను బకాయిలుగా పెట్టిపోయాడు ఒకసారి చూద్దామా? మాకు ఇచ్చిపోయినాడు. ఒక్క పవర్ కంపెనీలకు ఇంతకుముందే నేను చూపించాను, ఇంతకుముందు స్లైడ్ ప్రీవియస్ స్లైడ్ చూపించమా? ఇంతకుముందు స్లైడ్లో పవర్ కంపెనీలకు మాత్రమే డిస్కాములు పవర్ కొన్నాయి, కొనిన ఆ కంపెనీలకు డబ్బులు ఇలా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అటువంటి డిస్కామ్ లయబిలిటీని 21,541 కోట్ల రూపాయలు, అంటే కరెంటు కొని కరెంటు సప్లై చేసిన డబ్బులు ఇలా 21,541 కోట్ల రూపాయలు. అదొకటే. ఇంకా నెక్స్ట్ సైడ్కి పోదాం పమ్మ. అవి కాక చంద్రబాబు నాయుడు గారు పోతూ మాకు గిఫ్ట్గా ఇచ్చింది ఏం తెలుసా? ఇన్ని లయబిలిటీస్
42,183 కోట్ల రూపాయలు లైబిలిటీస్ మాకు ఇచ్చిపోయినాడు, బకాయిలు పెట్టిపోయినాడు. మేం కట్టినాం. ఏ ఐటమ్స్లో తాను బకాయిలుగా పెట్టిపోయినాడని చూస్తే ఉపాధి హామీ బకాయిలు 2,340 కోట్లు. ఎన్ని చదివితే అన్నీ ఉంటాయి. ఉపాధి హామీ బకాయిలు 2,340 కోట్లు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 2 డిఏలు బకాయిలు పెట్టాడు. ఆరోగ్యశ్రీ బకాయిలు 680 కోట్లు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 2,800 కోట్లు. రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్లు. విత్తన బకాయిలు 384 కోట్లు. క్రాప్ ఇన్సూరెన్స్ బకాయిలు 500 కోట్లు. చివరకు పిల్లలకు మధ్యాహ్న భోజనం వండే ఆయాలకు కూడా బకాయిలు. పిల్లలకి ఇచ్చే కోడిగుడ్లు అమౌంట్ కూడా బకాయిలు. ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టినవన్నీ ఎక్కడెక్కడ ఏమేమి పెట్టినాడని చెప్పి ఒకసారి చూసుకుంటా పోతా ఉంటే ఏకంగా 42,183 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు మాకు గిఫ్ట్గా బకాయిలు పెట్టి మాకు ఇచ్చిపోయినాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, ఏ ప్రభుత్వంలో అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టినంత బకాయిలు బహుశా ఉండవేమో కానీ ఈ స్థాయిలో ఉండవు. ఎవరైనా కూడా ఈ స్థాయిలో బకాయిలు పెట్టరు. కానీ కొద్ది గొప్ప బకాయిలు అనేవి జనరల్గా స్పిల్ ఓవర్ ఉంటాయి. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి న్యాచురల్గానే అప్లోడ్ అయిన బిల్స్ కొన్ని స్పిల్ ఓవర్ అయి కొన్ని బకాయిలు ఉండడం సర్వసహజం. ఇది మామూలుగానే జరుగుతూ ఉంటుంది, మామూలుగానే క్లియర్ అవుతా పోతూ ఉంటుంది. కానీ దీన్ని ఏదో చంద్రబాబు నాయుడు వక్రీకరించి, ఎందుకంటే ఆయన నెంబర్స్ అప్డేట్ కావాలి. ఆయన ఒక మోసానికి ముందుకు వచ్చినాడు. సూపర్ 6 సూపర్ 7 ఎగరగొట్టాలనేది ఆయన దూరపు ఆలోచన. ఆ సూపర్ 6 సూపర్ 7 ఎగరగొట్టడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడుకి ఒక కథ బిల్డప్ కావాలా. ఆ కథలో బిల్డప్లో భాగంగా రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అని చెప్పి రాష్ట్రానికి అపఖ్యాత పాలు చేస్తూ రాష్ట్రానికి ఒక బిల్డప్ ఇవ్వాలా. ఆ బిల్డప్లో భాగంగా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చే అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. కానీ వాస్తవాలు ఇవి. ఇటువంటి అన్నీ కూడా వాస్తవాలు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారము ఎన్నికల వేళ తాను చెప్పిన హామీలను నెరవేర్చకుండా ఉండడం కోసం అబద్ధాలకు రెక్కలు కట్టి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ ఉన్నాడు, అందులో భాగస్వాములు వీళ్ళంతా ఎవరెవరు ఉన్నారు అన్నది మీ అందరికీ కూడా క్లుప్తంగా కూడా చెప్పుకొచ్చిన బాగానే అర్థమైంది అనుకుంటా. అందరికీ కూడా సుదీర్ఘంగా వివరణ ఇచ్చిన. ఇంకా ముందుకెళ్దాం. ముందుకెళ్లే విషయంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒకసారి గమనిస్తే ఇలా ప్రచారాల్లో ముమ్మరంగా చెప్తా ఉంటారు 2014 నుంచి 19 మధ్య దేశ జీడిపిలో రాష్ట్ర వాటా. మామూలుగా రాష్ట్రంలో సంపద సృష్టిస్తాను అంటాడు కదా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా సంపద సృష్టించింది ఎవరిని ఒకసారి చూద్దాం. మా హయాంలో మాకు ఇంకా కోవిడ్ ఉంది, 2 ఏళ్ళు కోవిడ్, 2 ఏళ్ళు మాకు కోవిడ్ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టించినారా లేదా అనేది చూడాలంటే ఎలా చూస్తారు? నేషనల్ జీడిపిలో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఎంత అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఎంత అని ఒకసారి చూస్తే ఎవరు ఏ స్థాయిలో సంపద సృష్టించారు అనేది ఇట్టి అర్థమవుతుంది. ఒక్కసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎటువంటి కోవిడ్ లేదు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో దేశానికి సంబంధించిన జీడిపిలో, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో, జీడిపిలో, స్థూల ఉత్పత్తిలో రాష్ట్రానికి సంబంధించిన వాటా కేవలం 4.47% మాత్రమే. అదే మా హయాంలో కోవిడ్ ఉన్నా కూడా 2 సంవత్సరాలు రాష్ట్రానికి సంబంధించిన స్థూల ఉత్పత్తిలో అంటే జీడిపిలో రాష్ట్రం కాంట్రిబ్యూషన్ 4.83%. అంటే కోవిడ్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా బెటర్ పర్ఫార్మెన్స్
ఎవరు చేసినారు అని చెప్పడానికి నిదర్శనం. ఇంకొక క్లిప్పింగ్ కూడా చూద్దాం. మామూలుగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చూద్దాం. మామూలుగా ఉద్యోగాలు అంటాడు, పరిశ్రమలు అంటాడు. ఆయన ఏదో ఉద్యోగాల సృష్టిలో ఆయన ఏదో పిహెచ్డి తీసుకున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. అది చూద్దాం ఒకసారి. మ్యానుఫ్యాక్చరింగ్లో 2014 నుంచి 19 మధ్యలో రాష్ట్రం దేశానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంత కాంట్రిబ్యూట్ చేసింది అని చెప్పి చూద్దాం. 2014 నుంచి 19 మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దేశ వస్తు ఉత్పత్తిలో రాష్ట్రం వాటా దేశంలో ఎంత అని చూస్తే కేవలం 2.86% మాత్రమే. అదే 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా అదే మా ప్రభుత్వ హయాంలో మ్యానుఫ్యాక్చరింగ్లో 2019 నుంచి 24 మధ్య దేశ వస్తు ఉత్పత్తిలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో రాష్ట్రం వాటా 4.07%. అంటే ఇది జాల్దా ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్లో రాష్ట్రం పరుగులు తీసింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత వెనకాల పడింది అని చెప్పడానికి ఇది నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. ఒకసారి నెక్స్ట్ క్లిప్పింగ్లు కూడా ఒకసారి చూపించమా ఈ మధ్యకాలంలో. కాదు ముఖేష్ అంబానీతో ఫోటోలు అయినా ఒకసారి చూపించి ఒకసారి. ఏదో ఈరోజు పొద్దున్న పేపర్లో ఏదో చూసా, అంబానీ వాళ్ళు వచ్చి ఏదో చంద్రబాబు నాయుడుతో ఏదో అంబానీ ఏదో 65,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పి ఏదో అన్నారు కదా. ఒకసారి అది కూడా చూద్దాం ఒకసారి. ఎవరెవరి హయాంలో ఎవరెవరు వచ్చినారు, అంబానీలు ఎప్పుడు వచ్చినారు, అదానీలు ఎప్పుడు వచ్చినారు, కుమారమంగళం బిర్లాలు ఎప్పుడు వచ్చినారు, ఇంకా బజాంకాలు ఎప్పుడు వచ్చినారు, ఇంకా ఆదిత్య బిర్లాతో ఏదో వీడియో కాన్ఫరెన్స్ ఏదో ఆయన పేరు ఏం పేరు ఆదిత్య మిట్టల్తో ఏదో వీడియో కాన్ఫరెన్స్ చేసి ఏదో తానేదో ఉత్సాహంగా ఏదో 161,000 కోట్ల పెట్టుబడులు ఆయన చేస్తానారని. సరే ఆయనే ఆదిత్య మిట్టల్. ఆ పక్కన జగన్ ముఖ్యమంత్రిగా. ఇది స్విట్జర్లాండ్లో డావోస్లో. ఇంకా నెక్స్ట్ ఫోటో అమ్మా. ఆయన నేను కలిసి డావోస్లో నడుచుకుంటూ పోతా ఉన్న ఫోటో కలిసి. ఇది రెండో ఫోటో. ఇది అదాని వాళ్ళ ఫౌండేషన్ స్టోన్, విశాఖపట్నంలో డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్. నెక్స్ట్ బామ్మ ఫౌండేషన్ స్టోన్. ఇది కుమారమంగళం బిర్లా వాళ్ళ ఫ్యాక్టరీ ఇనాగరేషన్. నెక్స్ట్ బామ్మ ఇది ముఖేష్ అంబానీ విశాఖపట్నంలో మేము ఆర్గనైజ్ చేస్తే ఇన్వెస్టర్స్ మీటింగ్, అదే పనిగా ఆయన వచ్చి మాతో రిలేషన్షిప్లో భాగంగా మాతో ఇంకా రిలేషన్షిప్స్ పెంచుకుంటూ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నాను అని చెప్పి ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితులు. ఆ స్టేట్మెంట్లో భాగంగానే ఫిబ్రవరి 2వ తారీఖునే అంటే ఫిబ్రవరి 2, ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరిలోనే 8 ప్రాజెక్టులు ఆల్రెడీ ఎథనాల్ ప్రాజెక్టులు ఆల్రెడీ కట్టడం మొదలుపెట్టాడు. ఆయన దాన్ని ముందుకు తీసుకొని పోతూ ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈరోజు ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చినారు. ఏదో రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడిని ఈరోజు బిల్డప్ ఇచ్చినారు. దాని పునాది పడింది ఆ రోజే. దాని తర్వాతనే ఫిబ్రవరి 2వ తారీఖున ఫిబ్రవరి 2, 2024 ఫిబ్రవరి మాసంలో వాళ్ళు 8 ప్రాజెక్టులు ఎథనాల్ ప్రాజెక్టులు వాళ్ళు ఆల్రెడీ బయో ఎథనాల్ ప్రాజెక్టులను వాళ్ళు రిఫైనరీ స్టార్ట్ చేస్తూ
8 ప్రాజెక్టులు అప్పుడు స్టార్ట్ చేసినారు ఫిబ్రవరి మాసంలో. మరి ఏ దానికైనా బిల్డప్పే. ఆదిత్య మిట్టలు ఒరిస్సాలో 1,04,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటాడు చంద్రబాబు నాయుడు కొడుకు. ఆంధ్ర రాష్ట్రంలో 1,61,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్తాడు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి, అక్కడి నుంచి బీజేపీ మంత్రి, వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడా పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు, 1,04,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. అంటే ఆడ 1,04,000 కోట్లు, ఈడ 1,61,000 కోట్లు. ఎవరు చెవులు పూలు పెడతా ఉన్నారు? తీరా పెట్టేటోడిని చెడగొడుతున్నారు. సజ్జన్ జిందాల్ ఫౌండేషన్ స్టోన్ ఫోటో చూపించమా, సజ్జన్ జిందాల్ది. తీరా ఇది సజ్జన్ జిందాల్ కడపలో 5 మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయన ఫౌండేషన్ స్టోన్. ఈ సజ్జన్ జిందాల్ని బెదరగొడుతున్నారు. ఏమైనా గిత్వానీనా ఎవరితోనో ఏమైనా మీద కేసు పెట్టించి వచ్చేటోడిని కనీసం కట్టేటోడిని బెదరబెట్టి పంపిస్తూ ఉన్నారు. రానిది ఒక బిల్డప్, వచ్చేటోడిని పంపిస్తూ ఉన్నారు దొంగ కేసులు పెట్టి. ఒక హ్యాబిచువల్ అఫెండర్కు సపోర్ట్ చేస్తూ. ఇది ఇలా ఇండస్ట్రియల్ పాలసీ. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇటోళ్ళని చూసినప్పుడు. 2014 నుంచి చంద్రబాబు పాలనలో ఇంకోటి చూద్దాం, ఇంకొక కంపారిజన్ చేద్దాం. పవర్ డిస్కాములకు సంబంధించి ఒకసారి కంపేర్ చేద్దాం. 2014 నుంచి 5 ఏళ్ల చంద్రబాబు గారి పాలనలో పవర్ డిస్కామ్ కంపెనీలు నష్టాలు చూద్దాం. ఇంతకుముందు పెట్టిందేమా పవర్ కంపెనీ నష్టాలను ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవర్ డిస్కాములకు నష్టాలు చంద్రబాబు నాయుడు గారు గద్దె ఎక్కక మునుపు 6,625 కోట్లుంటే ఈయన అధికారంలోకి దిగే నాటికల్లా పవర్ డిస్కాములకు సంబంధించిన నష్టాలు 28,715 కోట్లకు ఎగ్గబాకినాయి. 22,000 కోట్ల రూపాయల నష్టాలు కేవలం చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో రిజిస్టర్ అయింది. మా హయాంలో ఎంత ఎఫిషియెంట్గా మేము డిస్కాములు నడిపినాము అంటే కేవలం 395 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా పెరిగినేటి. దీనికి అవార్డు ఇవ్వాలా? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రకంగా నడుపుతా ఉన్నాడు సంస్థలను, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ రకంగా సంస్థలు నడుపుతా ఉందని. అడిషనల్ లాసెస్ వైఎస్ఆర్సీపీ హయాంలో కేవలం 395 కోట్ల రూపాయలు. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అడిషనల్ లాసెస్ 22,000 కోట్ల రూపాయలు. ఈ రెండో కంపారిజన్. ఇంకోటి చూద్దాం. చంద్రన్న వెలుగులు అంటారు, చంద్రన్న జిలుగులు అంటారు, చంద్రన్న మెరుపులు అంటారు కదా. మరి ఇంకొక కంపారిజన్ కూడా చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి విద్యుత్ కంపెనీ అప్పులు. విద్యుత్ కంపెనీ అప్పులు 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక మునుపు 29,552 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటే డిస్కాములకు సంబంధించిన అప్పులు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికల్లా ఆ అప్పులు ఏకంగా 86,215 కోట్లకు ఎగబాకినాయి. డిస్కామ్ అప్పులు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 56,664 కోట్ల రూపాయలు డిస్కాములను అప్పుల పాలు పెంచాడు. ఏకంగా కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక గ్రోత్ రేట్, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, సగటు యాన్యువల్ గ్రోత్ రేట్ 23.88% పెరిగింది.
అదే వైఎస్ఆర్సీపీ హయాంలో మా ప్రభుత్వ హయాంలో డిస్కాముల అప్పులు ఎంత పెరిగినాయి అని అంటే 86,000 కోట్ల నుంచి 1,22,000 కోట్లకు పెరిగినాయి. అంటే 36,000 కోట్లు పెరిగినాయి. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సగటు యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత అని చూస్తే 7.28% మాత్రమే. ఆయన హయాంలో 23.88% పెరిగితే మా హయాంలో కేవలం 7.28% మాత్రమే పెరిగాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి చెప్పాలన్నా, మామూలుగా ఈ డిస్కాములకు రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయి. సపోర్ట్ చేస్తేనే ఈ డిస్కాములకు సపోర్ట్ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కింద ఇచ్చే సొమ్ములు ఈ డబ్బులన్నీ డిస్కాములకు కరెక్ట్గా ఇస్తూ సపోర్ట్ చేస్తేనే ఈ డిస్కాములు బతికేటివి, ప్రజల మీద కరెంటు భారం తగ్గుతుంది. చంద్రబాబు నాయుడు గారు హయాంలో డిస్కాములకు ఎంత సపోర్ట్ చేసింది స్టేట్ గవర్నమెంట్ అంటే 2014 నుంచి 19 మధ్య కేవలం 13,255 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డిస్కాములకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసింది. అంటే సబ్సిడీలకు ఇంకోటి ఇచ్చే డబ్బులు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డిస్కాములకు సపోర్ట్ చేస్తూ ఎంత ఇచ్చిందో తెలుసా? 47,800 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా 47,800 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం కాబట్టే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఆయన ట్రూ అప్ ఛార్జీలు, ఫ్యూల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు ఇవన్నీ ఏకంగా బాధుడు అనే కార్యక్రమాలు ఏదైతే ఆయన ఇడిచిపెట్టిపోయినాడో మా మీద, అది మేము ప్రజలకు తక్కువగా ట్రాన్స్ఫర్ చేయగలిగినాం. రాష్ట్ర ప్రభుత్వం భరించగలిగింది, తోడుగా నిలబడగలిగింది డిస్కాములకు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఎన్నికలప్పుడు ఏమన్నాడు? ఆ క్లిప్పింగ్ కూడా మొన్న ఎప్పుడో ప్లే చేసిన చంద్రబాబు నాయుడు గారి క్లిప్పింగ్. కరెంటు బిల్లులు తగ్గిస్తాం, అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు బిల్లులు తగ్గిస్తామని ఎన్నికలకు ముందు ప్రజలతో ఓట్లు ప్రజలు ఓట్లు వేయక మునుపు ఆయన అన్న మాటలు. ఎన్నికలు అయిపోయాయి, ప్రజలతో పని అయిపోయింది. వెంటనే ఏం చేశాడు? 5 నెలల్లో 5 నెలలు కూడా 6వ నెల కూడా ఇంకా పడలా, సరిగ్గా 5.5 నెలలు ఇప్పటికే. 6వ నెల పడక మునిపే 17,899 కోట్ల రూపాయలు బాధుడు. ఇందులో 6,072 కోట్లకు సంబంధించిన వసూళ్లు, ట్రూ అప్ ఛార్జీల వసూళ్లు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నవంబర్ మాసంలో స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్ మాసంలో ఇంకా వసూలు చేస్తారు. ఇంకా మిగిలిన 11,000 కోట్లకు సంబంధించి ఆ తర్వాత నెల బాధుడు స్టార్ట్. ఆ బాధే కార్యక్రమం అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిస్కాములకు డబ్బులు ఇస్తే మేము ఇచ్చినట్టుగా 47,800 కోట్లు మేము ఇచ్చినట్టుగా ఈ మాదిరిగా ఇస్తే ఆ బాధుడు తగ్గుతుంది కదా ప్రజల మీద. అది మాత్రం చేయడు. బాధాల్సిందే ప్రజలను, కానీ వేలెత్తి చూపించాల్సింది మాత్రం ఇంకొకరి మీద. చేసేది ఆయన, వేలెత్తి చూపించాల్సింది మాత్రం వేరే వాళ్ళ మీద చూపిస్తారు. డిస్కాములకు వచ్చే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సపోర్టు 2019 నుంచి 24 మధ్యలో మా హయాంలో 47,800 కోట్ల రూపాయలు సపోర్ట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఆయన హయాంలో కేవలం 13,000 కోట్ల రూపాయలు మాత్రమే సపోర్ట్ చేశాడు. ఈసారి బహుశా అది కూడా చేయడేమో. అందుకనే బాధుడుకు శ్రీకారం చుట్టాడు. ఇంకొక శ్లోకం చూద్దామా? చంద్రబాబు గారు అంటారు, బడ్జెట్ కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక స్లోగన్ అంటాడు, బాబు వస్తేనే సంపద సృష్టి అని. ఆశ్చర్యం నిజంగా చెప్పాలని అంటే
బాబు వస్తేనే సంపద సృష్టి అని చెప్పి ఒకసారి అంటే ఒక్కసారి ఇది గమనిద్దాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 6 నెలలుగా రాష్ట్రానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ఎస్ఓఆర్ ఈ 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ అంటే మా ప్రభుత్వానికి సంబంధించిన ఇవే 6 నెలలకు సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్తో కంపేర్ చేసుకుంటే -2%. అంటే మా హయాంలో 42,436 కోట్ల రూపాయలు జిఎస్టీ ద్వారా అయితేనేమి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా అయితేనేమి, సేల్స్ ట్యాక్స్ ద్వారా అయితేనేమి, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అయితేనేమి, అదర్ ట్యాక్సెస్ అయితేనేమి, ఈ ట్యాక్స్ రెవెన్యూస్ అయితేనేమి, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అయితేనేమి, ఈ మైనింగ్ ఇటువంటి నాన్ అయితేనేమి, వీటి అన్నిటి ద్వారా ఎస్ఓఆర్ అంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ అంటారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ 6 నెలల కాలంలో 41,570 కోట్ల రూపాయలు వస్తే మొదటి 6 నెలల్లో మా హయాంలో 42,436 కోట్లు మా హయాంలో రిజిస్టర్ అయింది. అంటే రాష్ట్ర ఆదాయాలు పెరగాల్సింది పోయి తగ్గిన పరిస్థితులు. ఎందుకు? రావడం దోచేయడమే, రావడం దోచేయడమే. ఇసుక స్టాక్ యార్డ్లలో కనపడితే ఇసుక కనపడదు. ఎవడన్నా వ్యాపారం చేయాలని అనుకుంటే ఫస్ట్ ఆపేస్తారు. ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, అందులో ఏ మైన్ చేయాలన్నా చూసుకోండి, అందులో ఏ ఫ్యాక్టరీ ఉన్నా తీసుకోండి, ఎక్కడైనా కూడా వీళ్ళకు డబ్బులు కట్టాల్సిందే, ఎమ్మెల్యేలతో రాజీ పడాల్సిందే, ఎమ్మెల్యేలకు అంతో ఎంతో ఇచ్చుకుంటే తప్ప నుంచి పనులు స్టార్ట్ కావు. ఎక్కడైనా తీసుకోండి, ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, ప్యాకాట క్లబ్బులు గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కాదు, అది వీళ్ళ లీడర్లకు వచ్చే ఆదాయం. చంద్రబాబుకింత, లోకేష్కింత, ఎమ్మెల్యేలకింత. మద్యం గవర్నమెంట్ షాపులు నడుపుతా ఉన్న పరిస్థితి నుంచి ప్రైవేట్ సిండికేట్ని దింపేశాను. ప్రైవేట్ సిండికేట్ ఎవరు? ఆ ప్రైవేట్ సిండికేట్ వీళ్ళ మనుషులు. వేరే వాళ్ళు ఎవరు టెండర్లు కూడా వేయకూడదు, వేరే వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ కూడా చేయరు. చేస్తే షాపులు నడపలేరు, ఇల్లే. ఎంఆర్పి రేటు ఇంత 120, అమ్మేది 130. గవర్నమెంట్కి కాదు వచ్చేది ఆదాయాలు వీళ్ళ ప్రైవేట్ జోబుల్లోకి. ఇసుక గవర్నమెంట్ సంవత్సరానికి 750 కోట్లు గవర్నమెంట్కి రాయల్టీ వచ్చేది, టన్నుకు 370 చొప్పున. ఇప్పుడు గతంలో మా ప్రభుత్వ హయాంలో కన్నా ఇసుక రేట్లు డబుల్, ఇసుక రేట్లు అంతకన్నా ఎక్కువ. కానీ ప్రభుత్వానికి మాత్రం రూపాయి రావడంలో ఆదాయం. డబ్బంతా ఎవరు జోబు లేకపోతా ఉంది. చంద్రబాబుకింత, ఆయన కొడుక్కింత, ఆయన దత్తపుత్రుడికింత, వాళ్ళ ఎల్లో మీడియాకింత, ఎమ్మెల్యేలకింత. రాష్ట్రాన్ని దోచేస్తా ఉన్నారు. ఇంకొకటి చూద్దాం. ఇట్లా బడ్జెట్ కాబట్టి ఇంకో కొన్ని విషయాలు కూడా చెప్తాం. మూలధన క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం మీద కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ప్రచారాలు చేస్తారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఏదో జగన్ వస్తే ఓన్లీ సంక్షేమమే, జగన్ వస్తే అభివృద్ధి ఉండదు అని ఇంకొక దుష్ప్రచారం ఇది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం మీద చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య ఆయన హయాంలో ఆయన చేసిన వ్యయం ఎంత అని చెప్పి చూస్తే సగటున 13,860 కోట్ల రూపాయలు
ఆయన హయాంలో ఆయన ఖర్చు పెడితే 2019 నుంచి 2024లో వైఎస్ఆర్సీపీ హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 15,632 కోట్ల రూపాయల సగటున ఖర్చు పెట్టినాం. అందుకే స్కూళ్ళు బాగుపడ్డాయి, అందుకే హాస్పిటళ్ళు బాగుపడ్డాయి, అందుకే ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు వచ్చాయి, అందుకే ఈరోజు ప్రణాళికాబద్ధంగా ఈరోజు డ్యాములు కూడా నీళ్లు నిండుండాయి, డ్యాములు పూర్తయ్యాయి ప్రణాళికాబద్ధంగా. ఈరోజు పరిస్థితి ఏంది? వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది కానీ నీళ్లు నింపని పరిస్థితి. మా ప్రభుత్వం ఒకవైపున ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కన్నా ఇంకా మెరుగైన పనితీరు చూపిస్తూ, మరోవైపున నిజాయితీతో పరిపాలన చేసినాం. ఎన్నికలప్పుడు ఎన్నికల మేనిఫెస్టో అని అంటూ ఏదైతే మేము మాట చెప్పామో తూచా తప్పకుండా అమలు చేశాం. ఒకసారి అవి కూడా ఒకసారి క్లిప్పింగ్ చూపించము. ఒకసారి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడాల, దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు, బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ పథకం ఏ నెలలో అమలు అవుతుంది అని చెప్పి ఏకంగా సంక్షేమ క్యాలెండర్ను కూడా బడ్జెట్తో పాటు రిలీజ్ చేసిన ఏకైక ప్రభుత్వం మాదే. ఈ పాటికే జగన్ ఉండింటే ఈ నవంబర్ నెలాఖరికల్లా ఈ పాటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటే ఈ పాటికే జగన్ ఉండింటే రాష్ట్ర ప్రజలకు ఈ పాటికే ఇవన్నీ కూడా వచ్చి ఉండేటివి. ఏప్రిల్ నెలలో జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాలకు, మే మాసంలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా డీజిల్ సబ్సిడీ కూడా. జూన్ మాసంలో బడులు తెరిచిన వెంటనే జగనన్న అమ్మఒడి, జూలై మాసంలో జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న తోడు చిరు వ్యాపారులకు, ప్లస్ మిగిలిపోయిన లబ్ధిదారులకు ఆ 6 నెలల్లో ఎవరైనా కూడా మిగిలిపోయిన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టి మళ్ళీ వాళ్ళకు కూడా సహాయం చేసే కార్యక్రమాలు. ఆగస్టు నెలలో జగనన్న విద్యా దీవెన మళ్ళీ ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం 3 నెలలు అయిపోయిన వెంటనే మళ్ళీ ఆగస్టులో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం. సెప్టెంబర్ మాసంలో వైఎస్ఆర్ చేయూత, అక్టోబర్ మాసంలో మళ్ళీ వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, నవంబర్ మాసంలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు రైతులకు. ఈ పాటికి ఇవన్నీ కూడా అయిపోయింది. జగనే ఉండింటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అన్ని పథకాలన్నీ క్లోజ్. డిసెంబర్లో అంటే రేపు నెల వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం, వైఎస్ఆర్ లా నేస్తాం, మిగిలిపోయిన లబ్ధిదారులకు మళ్ళీ పథకాల వర్తింపు కార్యక్రమం. మళ్ళీ జనవరిలో వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు చిరు వ్యాపారులకు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెన్షన్ పెంపు కార్యక్రమం. ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన మళ్ళీ ఆ త్రైమాసికానికి సంబంధించిన అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సంబంధించిన త్రైమాసానికి సంబంధించిన ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన, జగనన్న చేదోడు నాయి బ్రాహ్మణులకు, రజకులకు, టైలర్లకు సంబంధించిన పథకం. మార్చిలో జగనన్న దీవెన,
ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు, పద్ధతి ప్రకారం క్యాలెండర్ ఇచ్చి ఈ నెల ఇది, ఈ నెల ఇది, ఈ నెల ఇది అని చెప్పి 4 సంవత్సరాలు, నెక్స్ట్ స్లైడ్ లేకపోమ్మా, 4 సంవత్సరాలు కూడా బడ్జెట్లో ఈ స్లైడ్ కూడా పెట్టి, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాటివేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి, ఇవ్వకూడదని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన పథకాలు ఎక్కడున్నాయి అని చెప్పి బడ్జెట్ చూస్తే కనిపించదు, ఎక్కడెక్కడనో వెతుక్కోవాలి. కనిపించకుండా కనిపిస్తాయి ఎక్కడో చోట. అది కూడా ఇచ్చేదానికి మనసు లేదు కాబట్టి ఇవ్వకూడదు అనుకుంటున్నాడు కాబట్టి అసలు అవి కూడా ఉండవు, అది కూడా అరకొర కేటాయింపులు. కానీ మా ప్రభుత్వ హయాంలో బడ్జెట్లోనే బాగా కనిపించేట్టుగా 22 పథకాలు, ఈ మాదిరిగా పథకం వైఎస్ఆర్ పెన్షన్ కానుక బడ్జెట్ 2022-23కి ఇది, రివైజ్డ్ ఎస్టిమేట్ ఇది, 23-24కి ఇది అని చెప్పి చూపిస్తా ఉన్న పరిస్థితులు. ప్రతి బడ్జెట్ను వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫార్మర్లకు, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ జగనన్న చేదోడు, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ టు ఫిషర్మెన్ వాళ్ళ బోట్లకు, ఎక్స్గ్రేషియా టు ఫార్మర్స్, లా నేస్తం, జగనన్న తోడు, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, జగనన్న అమ్మఒడి. ఇలా అన్ని పథకాలు బడ్జెట్లో పెట్టి స్పష్టంగా కనిపించేట్టుగా చేస్తూ, నెక్స్ట్ స్లైడ్కి బొమ్మ, ఏకంగా ఈ 5 సంవత్సరాలలో 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ, 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ. బెనిఫిషరీస్ని గారు జూమ్ చేయమ్మా. జగనన్న అమ్మఒడి బెనిఫిషరీస్ 44,48,865 మంది. ఇచ్చిన సొమ్ము 26,067 కోట్ల రూపాయలు. జగనన్న వసతి దీవెన 25,17,245 మంది బెనిఫిషరీస్. ఇచ్చిన సొమ్ము 4,275 కోట్లు. జగనన్న విద్యా దీవెన 29,65,930 మంది బెనిఫిషరీస్. ఇచ్చిన సొమ్ము 12,609 కోట్ల రూపాయలు. జగనన్న విదేశీ విద్యా దీవెన 408 మంది బెనిఫిషరీస్, ఇచ్చింది 107 కోట్లు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 53,58,000 మంది రైతులకు ఇచ్చింది 34,378 కోట్లు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు 84,66,217 మంది బెనిఫిషరీస్, ఇచ్చింది 2,050. వైఎస్ఆర్ ఉచిత పంటల ఇన్సూరెన్సు 54,75,651 మంది రైతులకు ఇచ్చింది 7,802 కోట్ల రూపాయలు. ఇన్పుట్ సబ్సిడీ టు ఫార్మర్స్ 34,41,500 మంది రైతులకు ఇచ్చింది 3,261 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా 2,43,000 మందికి 538 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ అక్క చెల్లెమ్మల కోసం, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల కోసం 1,05,00,000 మందికి ఇచ్చింది 5,000 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 66,34,742 మందికి 92,547 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ చేయూత 27 లక్షల మందికి 19,189 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ ఆసరా 78,94,000 మందికి, అంటే 79 లక్షల మందికి 25,570 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ బీమా
1,03,171 మందికి 1,848 కోట్లు. వైఎస్ఆర్ కాపు నేస్తం 3,58,613 మందికి 2,029 కోట్లు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం 82,000 మందికి 982 కోట్లు. జగనన్న చేదోడు అంటే రజకులు, టేలర్లు, నాయి బ్రాహ్మణులకు 3,37,000 మందికి 1,260 కోట్లు. కొంచెం సైజు పెంచాల. వైఎస్ఆర్ లా నేస్తం 5,781 మందికి 41.52 కోట్లు. వైఎస్ఆర్ వాహన మిత్ర 2,76,368 మందికి 1,300 కోట్లు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా 23,28,800 మందికి 1,390 కోట్లు. ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ 23,236 మందికి 2,086 కోట్లు. అగ్రిగోల్డ్ బాధితులకు 10,40,000 మందికి 905 కోట్లు. అర్చకులకు, ఇమాములకు, మౌజములకు, పాస్టర్లకు 77,290 మందికి 37 కోట్లు. కోవిడ్ అసిస్టెన్స్ వైట్ కార్డ్ హోల్డర్లు కోవిడ్ అసిస్టెన్స్ 1,35,00,000 మందికి 1,350 కోట్లు స్పెషల్ అసిస్టెన్స్. ఈబీసీ నేస్తం 4,95,269 మందికి 1,876 కోట్లు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 39,38,985 మందికి 12,463 కోట్లు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా 56,194 మందికి 427 కోట్లు. హౌసింగ్ 21,31,564 మందికి 12,295 కోట్లు. జగనన్న తోడు 15,87,492 మందికి 88 కోట్లు. ఏకంగా బెనిఫిషరీస్ను 8,70,6,898 మంది, మల్టిపుల్ 2,73,756 కోట్లు. నేను అడిగేది ఒకటే, ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడిగేది ఒకటే, ఏమైనా ఈ పథకాలను అడుగుతా ఉన్నా. ఈ పథకాలు ఏమైనాయని అడుగుతా ఉన్నా. ఈ పథకాలు లేవు, నువ్వు ఇస్తానన్న సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. ఇది నీ బడ్జెట్. ఏమన్నా బడ్జెటా చంద్రబాబు ఇది అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో ఏమన్నారో ఒకసారి చూద్దామా? ఇది కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ ఇది. సూపర్ 6లో ఆయన ఏమన్నాడు? యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 20 లక్షలు ఇంటూ 3,000 ఇంటూ 12 నెలలు అంటే 7,200 కోట్లు. ఎక్కడైనా బడ్జెట్లో కనిపించిందా? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అదే మా హయాంలో అధికారంలోకి వచ్చిన 6 నెలలకే అక్టోబర్ 2వ తారీఖు మునిపే, గాంధీ జయంతికి మునిపే 1,34,000 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినాం. 58,000 మందికి ఆర్టీసీ ఉద్యోగస్తులకు రెగ్యులరైజ్ చేసినాం. 2,60,000 మందికి వాలంటీర్లుగా నియామకం చేసి ప్రభుత్వంలోని ప్రతి పథకము ట్రాన్స్పరెంట్గా, వివక్ష లేకుండా, లంచాలు లేకుండా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించాం. ఆరు నెలలు తిరక్క మునిపే ఇవన్నీ చేశాం. ఇవి కాక 5 సంవత్సరాలలో
ఇవి కాక 5 సంవత్సరాలలో స్లైడ్ కూడా చూపించమా. 5 సంవత్సరాలలో గవర్నమెంట్ రంగంలో వివిధ కేటగిరీస్కి సంబంధించి మేము ఇచ్చిన ఉద్యోగాలు అక్షరాల 6,31,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఈ 5 సంవత్సరాల కాలంలో. వాలంటీర్లు అయితేనేమి 2,60,000 వాలంటీర్లు అయితేనేమి, 1,34,000 మంది గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు అయితేనేమి, ఆర్టీసీకి సంబంధించిన 58,000 మంది ఆర్టీసీకి ఉద్యోగాలు అయితేనేమి, ఆప్కాస్లో అయితేనేమి, రకరకాల కేటగిరీలో ఏకంగా 6,31,000 ఉద్యోగాలు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీలకు సంబంధించి మేం కల్పించడం జరిగింది. ఇవి కాక ఎంఎస్ఎంఈస్కి సంబంధించి 2,100 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ప్రాంప్ట్గా ఇవ్వడం జరిగింది. 6,31,000 కేటగిరీస్ చూడండి, ఒకసారి బయటికి తీయండి, మాది స్క్రీన్ బ్లోఅప్ చేయండి. ఏ కేటగిరీలో గవర్నమెంట్లో ఏమేమి ఉద్యోగాలు ఇచ్చినామనేది. ఏకంగా 6,31,000 ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ అయితేనేమి, కాంట్రాక్టర్ అయితేనేమి, గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, ఏ కేటగిరీలో వివిధ కేటగిరీలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా కిందికి రాగా 6,31,000 ఉద్యోగాలు ఇచ్చినాం. కొంచెం తగ్గించి కొంచెం పైకి బామ్మ. ఇట్లా ఈ పక్కన ఈ సైడ్ చూపించు. మెగా గవర్నమెంట్కి సంబంధించి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో 1,02,000 ఉద్యోగాలు ఇచ్చినాం. దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల కృష్ణ, 80,400 కోట్ల ఇన్వెస్ట్మెంట్లలో 1,02,000 ఉద్యోగాలు లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీలో లార్జ్ అండ్ మెగా కేటగిరీస్లో ఇండస్ట్రీస్లో ఇప్పించగలిగాం. ఎంఎస్ఎంఈలు 2019 నుంచి 24 మధ్య గ్రౌండ్ అయిన ఎంఎస్ఎంఈస్ 3,94,000 ఎంఎస్ఎంఈస్ గ్రౌండ్ అయినాయి. ఉట్టి ఈ ఎంఎస్ఎంఈస్ ద్వారానే 23,65,000 మందికి ఉద్యోగాలు ఉట్టి ఎంఎస్ఎంఈస్ ద్వారానే ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ రంగంలో ఇచ్చిన 6,31,000 ఉద్యోగాలకు తోడు లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో ఇచ్చిన 1,02,000 ఉద్యోగాలకు తోడు ఎంఎస్ఎంఈస్లో ఇచ్చిన 23 లక్షల ఉద్యోగాలకు తోడు ఇవన్నీ కలిపితే 30,99,476 మందికి 5 సంవత్సరాలలో మేము ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఆ ఎంఎస్ఎంఈది 3,94,000 గ్రౌండ్ అయింది. సైడ్ చూపించు. మేం చేస్తే ఇవన్నీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది? 2,60,000 మంది వాలంటీర్లను రోడ్డు మీద పడేసినారు. ఉద్యోగాలు కట్. 15,000 మందిని ఏపీ బ్రేవరీస్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళను ఉద్యోగాల నుంచి తీసేసినారు. 104, 108 ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులకు 2 నెలల జీతం మొన్న ఇచ్చినారు. వాళ్ళు గొడవ చేస్తూ ఉంటే ఆయన ప్రభుత్వం వచ్చి దాదాపు 6 నెలలు అవుతాం. 2 నెలల జీతం మొన్న ఇచ్చినారు. ఆపరేటర్కి అయితే అది కూడా ఇవ్వాలి. ఆర్పీలకు ఇంకా ఆర్పీలకు జీతాలు ఇవ్వడం లేదని వాళ్ళ కంప్లైంట్. టాయిలెట్ మెయింటెనెన్స్లో ఆయాలకు జీతాలు ఇవ్వడం లేదని వాళ్ళ కంప్లైంట్. ఇవన్నీ 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూస్తూ ఉన్న విచిత్రాలు.
అడుగుతా ఉన్నది ఒకటి, 3,000 రూపాయలు ఇస్తానన్నావు, 20 లక్షల మందికి ఇస్తానన్నావు, సూపర్ 6 అని చెప్పినావు, 7,200 కోట్ల రూపాయలు ఎక్కడ కేటాయింపు చేశామని అడుగుతా ఉన్నాం. ఏమన్నాడు ఇంటికి పోయిన ప్రతి సూపర్ 6 చూపించమా ఒకసారి. ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు అన్న మాటలేంటి సూపర్ 6లో? చిన్న చిన్న పిల్లలు ఎంతమంది కనపడితే చాలు, చిన్నపిల్లలు కనపడితే చాలు ఏమనేవాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. సూపర్ 6. ఈరోజు గవర్నమెంట్ బడులలో గవర్నమెంట్ బడులు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇవాళ స్కూలుకు వెళ్ళే పిల్లలు ఎంతమందో తెలుసా? దాదాపుగా 84 లక్షల మంది పైచులకు. ఇంటూ 15,000 అంటే దాదాపుగా 13,000 కోట్లు. ఎక్కడ కేటాయించానని అడుగుతా ఉన్నా. ఎక్కడ కేటాయించానని అడుగుతా ఉన్నా. ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత పెద్ద గొప్ప పథకానికి మామూలుగా అయితే విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి బడ్జెట్లో ఇదిగో చూపిస్తున్నాము, ఇదిగో 13,000 కోట్ల కేటాయింపని గొప్పగా చెప్పుకునే రకాలు వీళ్ళు. మామూలుగానే ఏమీ చేయకుండానే చెప్పుకునే రకాలు వీళ్ళు. అలాంటిది ఈ పథకం ఎక్కడుంది, దీనికి డబ్బులు ఎక్కడ కేటాయించినారు అని చెప్పి బడ్జెట్లో డాక్యుమెంట్లను ఎత్తుక్కుండా కూడా కనపడ్డంలా. చివరికి ఏదో ఒక మూలన ఆడింత ఈడింత ఆడింత కనిపిస్తుంది. అంటే అది కూడా ఎగరగొట్టేదానికోసం, అది కూడా 5,000 చిల్లర. సూపర్ 6లో ఏమంటాడు ప్రతి రైతుకు? ఇప్పుడు ఏమన్నాడు? ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం. ఆ మాట అనేటప్పుడు ఏమన్నాడు? ఎలక్షన్ క్యాంపెయిన్లలోనూ గాను ఈ మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ఏమన్నారు? జగన్ ఇచ్చేది 13,500, అందులోనూ కేంద్రం ఇస్తా ఉంది 6,000, మేమొస్తే 20,000 ఇస్తాము. అంటే దాని అర్థమైంది, కేంద్రం ఇచ్చేది కాక నువ్వు 20,000 ఇస్తున్నాను అని చెప్పి బిల్డప్ ఇచ్చినావు. అంతే కదా నువ్వు చెప్పిన మాటను? అంతే కదా చెప్పింది? జగన్ 13,500 ఇస్తున్నాడు, అందులో కేంద్రం 6,000 ఇస్తున్నాడు, జగన్ ఏం చేస్తున్నాడు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినారు, క్యాంపెయిన్లో మాట్లాడినారు. అంటే ఎట్లా ప్రజలకు ఏమని ఇంప్రెషన్ ఇచ్చినావు? అంటే కేంద్రం ఇచ్చేది కాక నువ్వు 20,000 రూపాయలు ఇస్తాననేగా నువ్వు చెప్పింది. ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం అని. నీ స్కీమ్ వేరే, వాళ్ళది పిఎం కిసాన్, అది వేరే స్కీమ్. నీ స్కీమ్ పేరు పిఎం కిసాన్ అని పెట్టలా. అంతే కదా అని అర్థం? 53,52,000 మంది రైతులకు ఇంటూ 20,000 రూపాయలు అంటే దాదాపు 11,000 కోట్ల రూపాయలు కేటాయింపు చేసింది. ఎంత కేటాయింపు చేసినావు? 1,000 కోట్లు. అంటే ఎవరిని మోసం చేయడం కోసం? మోసం కాదా? ఇంకో ఏమంటాడు? ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకు 1,500 రూపాయలు అంటే 18,000 రూపాయలు. ప్రతి మహిళకు 18,000 రూపాయలు ఇస్తాడంట అని చెప్పింది. లిస్టు ఎంతమంది ఉన్నారు ఓటర్లు? 2,15,000
కానీ 2 కోట్ల 10 ఉన్నా కానీ ఏదో 2 కోట్ల 7 అనుకుందాంలే. ఓటర్ లిస్ట్ క్లియర్గా ఉంది కదా, ఎవరెవరు ఉన్నారు అని చెప్పి 18 సంవత్సరాల అబ్బా అంతా ఓటర్ లిస్టులో ఉండరు కదా, మహిళలు ఎంతమంది ఉన్నారు, మన వాళ్ళందరూ ఎలిజిబుల్లే కదా. మరి 2 కోట్ల 7 లక్షలే అనుకుందాం పోనీ, ఇంటూ సంవత్సరానికి 18,000 అంటే ఎంత? 37,313 కోట్లు. 37,313 కోట్ల రూపాయలకు గాను చంద్రబాబు నాయుడు ఏం కేటాయించినాడు? దమ్మిడి కేటాయించకపోగా, పైగా ఏం తెలుసా, బడ్జెట్లో ఒక చోట 3,341 కోట్ల రూపాయలను ఈనాడు కటింగ్ చూపించాం ఒకసారి. ఎంత దారుణంగా వీళ్ళంతా ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తారనంటే, ఆ ఈనాడు కటింగ్ ఒకసారి చూడండి. ఆడబిడ్డ నిధి పథకానికి 3,331 కోట్ల రూపాయలు అని చెప్పి ఈనాడు ఫోటో అది. సరే, 37,000 కోట్లు కావాల్సిన చోట 3,340 కోట్ల రూపాయలు అనేది రాస్తున్నావు, బడ్జెట్లో అది చూపిస్తున్నావు. ఈనాడోడు ఏదో పెద్ద ఆడబిడ్డ నీ పథకానికి అని చెప్పి ఒక ఆదాయం ఎట్లా, ఒక అకశల్యం ఎట్లా డబ్బులన్నీ పట్టుకొని దాన్ని నువ్వు చూపుతూ దాన్ని ఏదో బాగా చేస్తున్నావు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, అసలు ఈ డబ్బులు ఏప్రిల్ మేలోనే చంద్రబాబు నాయుడు రాకమునిపే మా ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి వాళ్ళు ఆపితే కోర్టుకు పోయి కోర్టుతో మొట్టికాయలు వేయించి కోర్టు ద్వారా ఇప్పించేసినాం. ఆల్రెడీ ఇచ్చేసినారు ఆసరాకు, చేయూతకు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకమునిపే మరి ఈనాడు ఇట్లా డబ్బులు చూపిస్తాడు, ఈనాడు ఇట్లా ఆడాయమేటో నవ్వుతా అన్నట్టు ఫోటో చూపిస్తున్నాడు. ఈనాడు డబ్బులు ఇట్లా చూపిస్తుంది, ఆయన ఆకచెల్లేమో పాపం ఆయమేమో నవ్వుతుంది. అసలు డబ్బే లేదు, అయిపోయింది. ఆసరా అయిపోయింది, చేయూత అయిపోయింది, కోర్టు నుంచి మనం తెప్పించేసిన వాడు చంద్రబాబు ముఖ్యమంత్రి రాకతలికి బటన్ ఆల్రెడీ అయిపోయినాయి. ఎక్కడ డబ్బులు ఉంటాయి? మరి ఈ మాదిరిగా ఈనాడు రాయడం కరెక్టేనా? ఏం మోసం ఇది, ఏం దగా ఇది, ఏం అబద్ధాలు ఇవి? మన సూపర్ 6 పోదామా? ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. రాష్ట్రంలో ఆ స్లైడ్ పెట్టుమా, యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు ఎన్నున్నాయని. ఈ డేటా, ఇది అవైలబుల్ డేటా. రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు ఈరోజు రాష్ట్రంలో ఎన్నున్నాయని. 1,55,00,000 గ్యాస్ సిలిండర్లు ఈరోజు యాక్టివ్గా ఉన్నాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డేటా. ఎల్పిజి కనెక్షన్స్ డేటా అవైలబుల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,55,00,000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు యాక్టివ్గా ఉన్నవి. మళ్ళీ 1,55,00,000 ఇంటూ 895 రూపాయలు ఇంటూ 3 సిలిండర్లు ఎంత? 4,200 కోట్లు. నువ్వు కేటాయించింది ఎంత? 895 కోట్లు. మరి ఎవరికి ఏంది? ఏ మోసం కాదా ఇది? పోనీ చివరికి చిన్నవి గ్యాసు, బస్సు అనేవి చాలా చిన్నవి. అసలు వాస్తవం చెప్పాలంటే ఉచిత బస్సు, ఈ ఉచిత బస్సు అనేది దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, విజయదశమి అయిపోయింది, వినాయక చవితి అయిపోయింది, ఇంకా ఏమున్నాయో నాకు తెలియదు. ప్రతి పండగ అయిపోతానే నెక్స్ట్ పండగ అంటాడు. ఇవన్నీ మామూలుగా ఈ గ్యాస్ కానీ ఈ బస్సు కానీ చాలా చిన్నవి. ఈ చిన్నవి లాస్ట్కి చేస్తాడేమో చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి మభ్యపెట్టేందుకు ప్రజలను సూపర్ 6లో నేను 2 చేసిన అని చెప్తాడు. లాస్ట్కి ఏంది? గ్యాసు, బస్సు. మిగతా పెద్దవన్నీ పంగనామాలే, అంతే కదా. చివరికి చిన్నవి కూడా చేయడానికి ఈ మనిషికి మనసే రాదు.
మరోవైపు సంపద సృష్టిస్తానంటున్నాడు. కానీ ప్రతి మంగళవారం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, ఆర్బీఐ డోర్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కుతాడు. నొక్కి రుణాలు తీసుకునే దానికోసం కాలింగ్ బెల్ నొక్కుతాడు. మా హయాంలో సగటున ప్రతి ఏడాది మేము 47,000 కోట్ల రూపాయలు 47,000 కోట్ల రూపాయలు మేము బారో చేస్తే, మేము రుణాలు తీసుకుంటే, చంద్రబాబు గారు వచ్చి రాగానే బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో ఆయన 68,742 కోట్ల రూపాయలు నేను తీసుకోబోతున్నాను అప్పులుగా అని చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చాడు బడ్జెట్లో. ఈ బడ్జెట్ డాక్యుమెంట్ ఏమ్మా తీసేసినారు. ఆర్బీఐ కాలింగ్ బెల్, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మంగళవారం కాలింగ్ బెల్ నొక్కుతాడు. నొక్కుతూ 68,742 కోట్లు నేను తీసుకోబోతున్నానని చెప్తున్నాడు. మరి 47,000 కోట్ల రూపాయలు తీసుకున్న మేమేమో మా హయాంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందా? మళ్ళీ ఆయన 68,742 కోట్లు నేను తీసుకోబోతున్నాను అని చెప్పి ఏకంగా బడ్జెట్లో చెప్పిన ఈయన హయాంలో రాష్ట్రం శ్రీలంక అవుతుందా అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. నిజంగా ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిజంగా అన్ని రకాలుగా రాష్ట్రం కుదేలైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేస్తూ ఉన్న పరిస్థితి, ప్రతి సెక్షన్ను కూడా మోసం చేస్తూ ఉన్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మహిళలు చిన్నారులకు కూడా పరిస్థితి ఏమిటి అని అంటే రాష్ట్రంలో చూస్తే ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉంది. ఏకంగా 110 మంది మహిళల మీద, చిన్నారుల మీద అత్యాచారాలు ఈ 5.5 నెలల్లోనే. ఇందులో 11 మంది చనిపోవడం కూడా జరిగింది. నిన్న కూడా 3 ఇన్సిడెంట్లు జరిగాయి. రాష్ట్రంలో ఈ 5.5 నెలల కాలంలోనే ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 177 హత్యలు జరిగాయి. 500కు పైగా హత్యాయత్నాలు జరిగాయి ఈ 5.5 నెలల కాలంలోనే. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 110 మంది మహిళలు, చిన్నారుల మీద అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయి. 11 మంది చనిపోవడము జరిగాయి. ఇంతమందిపై దాడులు జరుగుతూ ఉన్నా, మహిళలపై అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ చూస్తే నీది మోసం, అబద్ధం, అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు. పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇంతవరకు ఇలా పిల్లలు రోడ్డు ఎక్కుతున్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన, నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించిన బకాయిలు ఇంతవరకు 2,300 కోట్లు దాటాయి, వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. పట్టించుకునే పరిస్థితి లేదు. 104, 108 ధర్నా చేస్తూ ఉన్నారు. అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితుల్లో నీ సూపర్ 6 ఒక మోసం, సూపర్ 7 ఒక మోసం, నీ బడ్జెట్ ప్రజెంటేషన్ ఒక మోసం, రోజు డైవర్షన్ టాపిక్స్. ఇలాంటి పరిస్థితులు నిన్ను ప్రశ్నిస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 680 మందిపై, సోషల్ మీడియా యాక్టివిస్టులపై నువ్వు నోటీసులు ఇస్తావు. 147 మంది మీద కేసులు పెట్టావు. 49 మందిని అరెస్ట్ చూపించావు. సూపర్ 6 ఏమో
నేను చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతున్నా, ఇదిగో నీ మోసం. ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని, ఇదిగో నీ సూపర్ 6. దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది 74,000 కోట్లు. నువ్వు చేసినది మోసం కాదా? నువ్వు చెప్పినది అబద్ధం కాదా? నీ మీద 420 కేసు పెట్టకూడదా? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను. నా ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్లు పెడతా ఉన్నారు, పెట్టబోతున్నారు. మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తా ఉన్నాను. ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్నిట్లోనూ పెట్టండి. ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం. అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా. ఏమయ్యా నువ్వు చెప్పలేదా ఇవన్నీ? నీ మేనిఫెస్టోలో ఇవన్నీ లేవా? నీ బడ్జెట్ ఇది కాదా? నీ బడ్జెట్లో కేటాయింపులు, వీటికి సంబంధించిన కేటాయింపులు ఇవి ఉండాల్సింది కాదా? మరి ఎందుకు కేటాయింపులు చేయలేదు? చేసినందుకు, చేయనందుకు, మోసం చేసినందుకు, అబద్ధాలు చెప్పినందుకు నీ మీద 420 కేసు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరం కూడా ట్వీట్ చేయబోతున్నాం. అంతే బాటలే. గంట 40 నిమిషాలు పట్టింది. వాస్తవమే. మరి ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మాట్లాడాల్సి వస్తే ఇవన్నీ చెప్పి, ఇవన్నీ చూపించి, ఇదే మాదిరిగా మాట్లాడాల్సి వస్తే నిజంగానే గంట 40 నిమిషాలు పడుతుంది. మరి గంట 40 నిమిషాలు నాకు మైక్ ఇచ్చే పరిస్థితి అసెంబ్లీలో లేనప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఆ గుర్తింపు మీరు ఇవ్వనప్పుడు, ప్రతిపక్ష పార్టీగా మా పార్టీకి ఆ గుర్తింపు మీరు ఇవ్వనప్పుడు, ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు ఉండేటివి రెండు పార్టీలు, రెండు కూటములు. ఒకటి అధికార కూటమి, రెండోది ప్రతిపక్షం. ప్రతిపక్షం మా తప్ప ఇంకెవరూ లేరు. అలాంటి మా పార్టీ 40% ఓట్ షేర్ వచ్చిన మా పార్టీకి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ అయినా కూడా ఆ పార్టీని నువ్వు ప్రతిపక్షంగా గుర్తించనంటావు. ప్రతిపక్షంగా గుర్తిస్తే ఆ పార్టీకి ఒక నాయకుడు ఉంటాడు, ఆయన ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఒక్కసారి ప్రతిపక్ష నాయకుడు తాను అయినాడు అని అంటే ఒక హక్కుగా సభలో మైక్ తనకు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఈ గంట 40 నిమిషాల సేపు తాను మాట్లాడతాడు, అసెంబ్లీలో ఇవన్నీ చెబుతాడు. చెబితే చంద్రబాబు నాయుడు దగ్గర మాటలు ఉండవు, చెప్పడానికి సమాధానాలు ఉండవు. కాబట్టి నువ్వు ప్రతిపక్ష పార్టీగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే ఆటోమేటిక్లీ ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా కూడా గుర్తించక తప్పదు. కాబట్టి కావాలని నువ్వు ప్రజల గొంతు వినపడకూడదు అని నువ్వు చేస్తా ఉన్న ఈ దుర్మార్గానికి మీడియా ద్వారా ప్రజల సమక్షంలో ప్రజల తరపున మాట్లాడుతూ ప్రజలకు సుదీర్ఘంగా అన్ని విషయాలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీ జరిగినంత కాలం మా ఎమ్మెల్యేలు, మా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు మీడియా ముందుకు రోజు వచ్చి ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటారు. ప్రతి 3వ రోజుకో 4వ రోజుకో నేను కూడా వచ్చి ఇలా సుదీర్ఘంగా నాకే మైక్ ఉంటే, అసెంబ్లీలో నాకు కూడా మైక్ ఇచ్చి ఉంటే, ఇచ్చే ధైర్యం మీరు చేసి ఉంటే ఇవే ప్రశ్నలు ఆన్సర్ మీరు చెప్పవలసి వస్తుంది అని చెప్పి మీడియా ద్వారా ఖచ్చితంగా అడుగుతూ ఉంటాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.